ఎంతో ఘనంగా సొంత ఆఫీసును ఓపెన్ చేసినటువంటి సుల్తాన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే తెలుగు తమ్ముళ్లకు, నా అన్న తమ్ములకు, అలాగే పెద్దలు గౌరవనీయులు కొనకల నారాయణరావు గారికి, కొల్లు రవీంద్ర గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ, చాలా విషయాలు అందరూ పంచుకున్నారు. వాళ్ళలో ఉన్న ఆవేదన ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళకి 65-70 సంవత్సరాలైనా మన గ్రామాల్లో నీళ్లు లేవని అడగడం అంటే అందరూ కూడా తలంచుకోవాల్సిన పరిస్థితి. మన బిడ్డలు చదువుకోవడానికి స్కూల్ లేవు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పాలకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే మేము చెప్పగలడానికి మేము కూడా తెల్లారిస్తే ఎచ్చాలు కొంటాం. ఇవాళ ఎచ్చాలు ఇంతకుముందు 10,000 అయింది, వాళ్ళు 15,000 రూపాయలు పెట్టుకెళ్తే కానీ ఎచ్చాలు రావట్లేదు కుటుంబానికి. అన్నీ పెరిగిపోయినాయి, దేశం అప్పులు పాలైపోయింది. అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఈ రాష్ట్రంలో అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చేసే ప్రతి బిజినెస్ కూడా 100కి 80% లాభం అండి. 100కే వాళ్ళు జరిపే రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే మందు తయారు చేసేది కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, జీతాల రూపంలో 20% ఖర్చు అయితే వాళ్ళకి వచ్చేది 80%. 80% వచ్చిన దేశాన్ని నువ్వు ఎందుకు లాసులకు నడిపిస్తున్నారంటే నీ చేతకాల, నీకు పరిపాలిస్తూ రాలా. ఇవాళ మా బిడ్డలు ఎలా ఉన్నారో మీకు 100కి 80 మంది మన బీసీ సోదరులు కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అలాగే కాపులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. నేను ఈ తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది ఎంతమంది వెనకబడిపోయానంటే 100కి 80 మంది వాళ్ళ పరిస్థితులు బాగోలేదు. ఏదో మనం 10 మంది బాగున్నాం, ఇలా 20 మంది మనం 100లో బాగున్నాం, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంత చేతులారా చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 1000 రూపాయలు సంపాదించిన 900 దాయి ఎందుకు బాగుపడవలసి వస్తా నేను, లేదా నీ జీవితం ఒక్క నెల రోజులు నాకు ఇవ్వు, నేను ఎందుకు బాగుపడతానని చూస్తా. ఎందుకంటే మనం కష్టపడుతుంది కుటుంబం కోసం, బిడ్డల కోసం. ఎందుకంటే మన పక్కదారి పట్టిస్తా చాలామంది చూస్తారు. బీసీలకి అందరికీ కూడా గొడవలు పెడతా చూస్తున్నారు. మన గ్రామాల్లో 2,000 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పంచాయతీలో ఉన్నప్పుడు అందరం కలిసి ఒక మాట మీద ఏదైనా సాధించవచ్చు. మన ఒకళ్ళు తెలుగుదేశం అని, ఒకళ్ళు వైసీపీ అని లాగేసి ఇలా కులాలను ఎడగొట్టేసి మన పరిపాలిస్తున్నారు. ఇది దుర్మార్గమా కాదని ఆలోచించాలి. ఇది అన్యాయం జరుగుతుంది మనకి. మనం కూడా ఏదైనా కోపం వస్తే అన్నీ ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఓరు పట్టాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు అన్ని సాధించవచ్చు. మనం అందరం కూడా ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి కాదు, తల్లో జోద్యం వచ్చిన ఏం చేయలేడు. ఇంతమంది కలిస్తే మనం ఏం చేస్తారంటే ఎవరైనా వాళ్ళు రాంగ్ రూట్లో నడిచేవాళ్ళు. చరిత్ర తీస్తే కోట్ల మంది జీవితాలను బలి తీసిన వాళ్ళు భయపడాలి. మనం ఎందుకు భయపడాలి? మనం కష్టపడి బతికేవాళ్ళం. చేతనైతే మేలు చేస్తాం తప్ప కీడు చేస్తాం రాదు. ఏదో అంటే ఎదురుకుండా అంటాం తప్ప మనం ఎవరికి కీడు చేయడం రాదు. కనుక మన కుటుంబాలన్నీ కూడా బాగుపడాలంటే మనందరం కూడా ఒక మాట మీద ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కుటుంబం, ఆయన కింద నుంచి వచ్చాడు. కష్టసుఖం తెలుసు కనుక బీసీల గురించి అన్ని వాళ్ళ పథకాలు పెట్టారు. ఎందుకంటే కష్టపడి 50 ఏళ్ళకి ఆరోగ్యాలు పోవటం, లేకపోతే కష్టపడి అరిగిపోయి ఎన్నుపోసలు అరిగిపోవటం, కాళ్ళు అరిగిపోవటం కూడా ఇన్ని జరుగుతున్నాయని వాళ్ళ 50 ఏళ్ళకి పెన్షన్ పెట్టినాడు మహనీయుడు మన చంద్రబాబు నాయుడు గారు. మనందరం వాడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్యాస్ బండ్లు ఇలా ఇంట్లో ఒకరి గంట మిగతా 4 పెట్టి ఏం చేయాలి? బాగా మా అన్న మేనమామ జాతర చూసుకుంటాడు అంటారు. వాళ్ళు 4 పెట్లు ఇంట్లో ఉండి ఒక బిడ్డకి పథకం ఇస్తే అమ్మఒడి ఇస్తే మిగతా పెట్లందరూ అలా కూడా ఆలోచించుకొని ఇంట్లో 4 పెట్లకు కూడా వాళ్ళ 15,000 కాడికి ఇస్తానికి తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది ఆలోచన అంటే బిడ్డలందరినీ చదివించాలి. ఇలా అన్ని పథకాలని ఆలోచించి పెట్టారు. ఇవన్నీ కూడా కలిసి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ఇవాళ కొల్లు రవీంద్ర గారిని దగ్గర మన జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మనందరం 20 సంవత్సరాల పేరుని కుటుంబం మన యొక్క
నియోజకవర్గాన్ని పరిపాలించింది. ఇవాళ అక్క చెల్లెమ్మలు ఏమడుతున్నారు? అయ్యా మా ఇంట్లో నీళ్ళు లేవన్నారు. ఏం చేశారని అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వడానికి తెలియదా? ఈ నియోజకవర్గంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని నీళ్లు పడతాయి, రోజుకి ఎన్ని నీళ్లు, సంవత్సరానికి ఎన్ని నీళ్లు, వేసవకాలం ఎన్ని పరిస్థితి అని తెలియదా మీకు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది 10 ఎకరాల్లో, డాక్టర్లు ఉన్నారా? 10 దానికి విజయవాడే. కడుపు నొప్పి వస్తే విజయవాడ పంపిస్తున్నారండి. విజయవాడ వెళ్తే అందరూ 70 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేటప్పటికి వైద్యం జరుగుద్దా? మన ఎవడో పట్టించుకుంటాడా? న్యూరో ప్రాబ్లం వస్తే తలకాయ నొప్పి, హార్ట్ ప్రాబ్లం వస్తే డాక్టర్ లేడు. ఇది కాదా డెవలప్మెంట్ అయిపోయాం, మేము ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాం అన్నారు, ఇక్కడ వైద్యం లేదు. ఇలా ఏది చూసినా సమస్య. దెబ్బలాడి మనం పని చేయించుకోవాలి. ఓటేసిన తర్వాత ఎవరితో సరే, మన కొల్లు రవీంద్ర గారు అయితే సరే, మాకు ఇది కావాలని మీరు గెలిపించండి, దెబ్బలాడి పని చేయించుకోండి. ఇది చేయాలంటే మీరందరూ మాట మీద ఉండాలి. మన గ్రామంలో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారంటే ముందు అర్జెంటుగా వాళ్ళు తర్వాత ఇస్తారు, మనందరం తలా 100 రూపాయలు సాయం చేయాలి. మన వాళ్ళకి మనం సాయం చేసుకోవాలి. మేము అర్జెంటుగా అవసరమైతే మేము సాయం చేయాలి. అర్జెంటుగా మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చూస్తున్నాను. నేను ఒకసారి 10,000 ఇవ్వగానే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా 20,000 పోగేసి 30,000 రూపాయలు ఇస్తే ఆ ఇల్లు కట్టుకున్నారు. సార్ మన గ్రామంలోనే కిడ్నీలు పాపం చనిపోతా త్యాగం చేసినటువంటి తమ్ముడు ఎవరు, కోటి కుర్రాడు సచివాలయంలో పనిచేసి ఎలక్ట్రికల్ పని చేసుకుంటా యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతే అవయవాలని దానం చేశారు.